హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిల్ అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ ఉందండి. ఈ రోజు అయితే ఆకుకూరలు ఉన్నాయి, మళ్ళీ వేరే కూరగాయలు కూడా ఉన్నాయండి. ఆ కూరగాయలు తెంపుకుంటూ మీతో మాట్లాడుకుంటూ కొన్ని టిప్స్ చెప్పుకుంటూ ఈ రోజు అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి గంగవాయిల్ కూర, పాయల్ కూర అన్నమాట. చూడండి ఎంత పెద్ద ఆకులతో వచ్చిందో, మంచిగా వచ్చిందండి. ఇగో చూడండి, చూస్తారు కదా, ఆకులు అయితే వెడల్పు వచ్చినాయి. ఇదే స్వచ్ఛమైన గంగపాయల కూర అనమాట. ఇది అయితే పప్పులో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. అంటే పాయల కూరలో కూడా చాలా రకాలు ఉంటాయి. సన్న పాయల కూర అని ఉంటది, కాడలు రెడ్గా ఉంటాయి. అది మెడిసిన్ వాల్యూస్ ఉన్న పాయల కూర అంటారు. అంటే పాయల కూరల్లో 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఇగో ఇది గంగపాయల కూర, ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా అది. మళ్ళీ మీడియం సైజు రెడ్ కాడలతో ఉంటుందండి. ఆకులు కొంచెం దీనికంటే చిన్నగా ఉంటాయి. ఇంకొకటి ఇంకా చిన్నగా ఉంటుందండి. ఇట్లా మన దోస గింజలు ఎలా ఉంటాయో అలాంటి ఆకారంలో సన్న సన్న ఆకులతోటి ఉంటుంది. అంటే మొత్తం మనము దోస గింజలు ఉంటాయి కదా, ఆ దోస గింజల లెక్కనే ఉంటుంది ఆకు. కాడలు కూడా రెడ్ ఉంటాయి అట్లా అనమాట. అది అందులో అయితే ఇంకెక్కువ మెడిసిన్స్ ఉంటాయి అనమాట. మెడిసిన్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్న పాయల కూర అనమాట. అట్లా 3 రకాలు అయితే ఉంటాయండి. నాకైతే అంతకుముందు అయితే తెలియదు, గార్డెన్ పెట్టినాకనే ఇన్ని రకాల పాయల కూరలు ఉంటాయని నాకైతే తెలిసింది. అందు గురించి మీకు చెప్తున్నానండి. అంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు తెలియదు కదండి, అందుకే చెప్తున్నాను. ఈ ఎండాకాలంలో తింటే చాలా చలువ చేస్తుంది అనమాట. ఏ సీజన్లో వచ్చే కూరగాయలు అయితే ఆ సీజన్లో అయితే ఎక్కడ మొలక ఉన్నా కూడా ఆ సీజన్లో మొలుస్తుందండి. ఉట్టేప్పుడు వర్షాకాలంలో చలికాలంలో గంగపాయల కూర అయితే రాదు. ఎండాకాలం వచ్చేసరికి ఎక్కడున్న సీడ్ అయితే మొలుస్తుందండి, మన గార్డెన్లో కానీ భూమి మీదనే కానీ ఎక్కడైనా సరే. ఇగో సన్నవాయల కూర అంటే గిది చూడండి, ఇగో ఇక్కడనే ఉంది చూడండి సన్నవాయల కూర. ఇది కూడా మంచిది అనమాట, ఇది కూడా తినొచ్చు. ఇది చిలక తోట కూర కొంచెం ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. అన్ని ఆకుకూరలు అయితే మనం తినేటివే మొలుస్తున్నాయి మన గార్డెన్ లో. మనం వేసుకోకుండా కూడా మంచిగా వస్తున్నాయండి. నాకు చాలా హ్యాపీ ఉంది. ఎండాకాలంలో ఏవేవైతే ఆకుకూరలు మొలుస్తాయో అవన్నీ అవంతలు అవే మొలుస్తున్నాయి. చూడండి గంగపాయల కూర ఎంత మంచిగా వచ్చిందో, ఫ్రెష్ గా ఎంత హెల్దీగా ఉందో. కొంచెం కూడా పెస్ట్ లేదండి, ఫ్రెష్గా ఉంది. చూడండి వెనకాల కూడా కొంచెం మచ్చ కూడా లేదు. ఆకు వెనకాల కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. షైనింగ్ గా మంచిగా మెరుస్తుంది ఆకు అయితే. హెల్దీగా ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకొని పోయి అప్పటిదప్పుడు మనం ఇంట్లో వంట చేసుకుంటే ఎంతో టేస్ట్ ఉంటుంది. హెల్త్కి హెల్దీ, మళ్ళీ టేస్ట్ మళ్ళీ అప్పటిదప్పుడు తెంపుకొని పోయి వండుకుంటే టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఫ్రెష్ అండ్ హెల్దీ ఆకుకూర. చూడండి ఈ చెట్టు ఎంత బాగా మొలిచిందో. ఇది విత్తనం పడి మొలిచిన ఎర్ర తోటకూర. చూడండి ఎంత మంచి కలర్ ఉందో. ఇది బీట్రూట్ కలర్ అనమాట. ఇందులోనే 2 కలర్స్ ఉంటాయండి. ఒకటేమో రెడ్ కలర్ ఉంటది, ఇదేమో చాక్లెట్ కలర్, అంటే బీట్రూట్ కలర్ అనమాట. డార్క్ మెరూన్ కలర్ అనమాట. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మొక్క. ఇదైతే కట్ చేద్దామండి. స్తంభాలు లెక్క వచ్చినాయి చూడండి, ఎంత పెద్ద కాడనో. ఎంత బాగుంది చూడండి. నేనైతే ఇవి సీడ్స్ రెడీ చేసుకోవాలండి. నేను మొన్న గివ్అవేలో అయితే ఈ సీడ్స్ అయితే వేయలేదు, నా దగ్గర లేకుండేనండి. అందు గురించి వేయలేను, లేకపోతే అవి కూడా కొన్ని ఇచ్చి పంపిస్తుంటే. ఇప్పటి నుంచి ఇవి కూడా సేవ్ చేసుకుంటా. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, ఇది ఇంకో కుండీలో చామంతి మొక్కలు నాటుకున్న ఈ కుండీలో చూడండి. చామంతి మొక్కలు కూడా సూపర్ ఉన్నాయి. అందులోనే ఒక తులసి మొక్క కూడా మొలిచింది. ఇక్కడ ఎంత బాగా వచ్చింది చూడండి. చామంతి పువ్వులు అయితే మంచిగా వస్తాయి. ఇక్కడ నీడకున్నాయి, మంచిగా వస్తున్నాయి చూడండి. ఇవి ఎప్పటికీ పూసే చామంతి పువ్వులు అనమాట. అయితే ఇందులో ఇవి మొలిచినాయి అనమాట. ఇదొకటి 2 మొక్కలు మొలిచినాయి. వీటి ఆకులు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, పెద్ద పెద్ద సైజులో మంచిగా హెల్దీగా సూపర్ వచ్చింది చూడండి ఎర్ర తోటకూర. ఇది కూడా కట్ చేద్దామండి.
చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ గా సూపర్ ఉంచండి. ఇది కాండం చూస్తురా మీరు? కాండం అయితే మంచిగా బలంగా వచ్చిందనమాట. ఇట్లా రావాలి. 2, 3 మొక్కలు ఉన్నా సరే ఇంత బలంగా ఉంటే చాలు, మన ఇంటి పూర్తికి సరిపోతుంది అనమాట. కట్ చేసిన కొద్దీ వస్తా ఉంటది. ఇగో ఇది కూడా మళ్ళీ ఇది కూడా కట్ చేద్దాం. చూడండి 3 మొక్కలు అయితే ఎంత స్ట్రాంగ్ గా మొలిచినాయో చూడండి. చూడండి మొక్కలు ఎంత మంచిగా వచ్చినాయో, సూపర్ వస్తున్నాయి చూడండి. మన గార్డెన్ లో మనం వేసుకోకుండానే ఇంత మంచి హెల్దీ ఆకుకూరలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మనము ఇంకా కొంచెం ఉందండి అక్కడెక్కడ, అవి కూడా కట్ చేసుకొని గ్రీన్ తోట కూర కూడా ఉంది, అది కూడా కట్ చేద్దాం రండి. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇగో ఈ కుండీలో ఒకటి, ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇక్కడ చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు మొలుస్తున్నాయి. ఇవి కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది పెరుగు తోట కూర. ఇక్కడ డ్రమ్ముల కింద మనం హోల్స్ కొట్టుకుంటాం కదండి, ఆ హోల్స్ లో నుంచి వచ్చిన చెట్టు అన్నమాట ఇది. అంటే గ్రీన్ తోట కూర, పెరుగు తోట కూర ఇట్లా మొలిచిందనమాట. ఇది కట్ చేద్దామండి. అంటే ఎరువులో విత్తనాలు ఉంటే ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది డ్రమ్ములో ఎన్నడో ఇంచుమించు 5 years అవుతుందండి ఈ డ్రమ్ములో ఇగో ఈ మొక్క నాటుకొని. అయినా సరే విత్తనాలు ఇంకా ఉండి ఇట్లా మొలుస్తున్నాయి చూడండి. ఇగో పూత అయితే మంచిగా వస్తుంది, స్టార్ ఫ్రూట్ అయితే. ఇక్కడ వైట్ అయిందండి, కొన్ని వాటర్ ఎక్కువైనాయేమో. ఇక్కడ మంచిగా పూత వస్తుంది చూడండి. ఇక్కడైతే ఇక్కడ చూడండి పూత, ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. ఈ చెట్టు అయితే మస్తు కాయలు ఇచ్చిందండి, ఇంకా మస్తు ఇస్తూనే ఉన్నది. ఇది ఉందంటే వేస్ట్ అనమాట. ఇది వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కాస్త ఇట్లా పెరుగుతూనే ఉంది. 2 సార్లు పూత వచ్చింది. ఇది వాటర్ యాపిల్ మొక్క అనమాట. వస్తుంది రాలిపోతుంది. ఈ మొక్క ఏంటంటే నీడ కోసం ఉంచిన, అంతేగాని లేకపోతే ఎప్పుడో తీసేస్తుంటే. ఇక ఉన్నది కదా ఉండని అని ఈ మొక్క, మళ్ళీ అక్కడ అల్లనేరేడు పండు మొక్క, రెండైతే వేస్ట్ అండి. అవి వచ్చినప్పటి నుంచి ఒక పండు ఇయ్యలేదు, ఒక కాయ ఇయ్యలేదు. ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుంది మొక్కలు నాటుకొని. ఇక ఎన్ని రోజులు ఉంటాయో ఉండని, ఇక అన్ని వాటర్ పోస్తా ఉన్నా అవి పెరుగుతా ఉన్నాయి. ఇది విత్తనాలతోటి వచ్చిన మొక్క లెక్క ఉందండి. గ్రాఫ్టెడ్ అంట నేను తెచ్చుకున్నా. మనకి ఎట్లా తెలుస్తుంది అప్పుడు? అంత నాకు గార్డెన్ స్టార్టింగ్ లో గ్రాఫ్టెడ్ అంటే కూడా తెలియకుంటుండే అనమాట. అట్లా అయితే అప్పుడు ఇది తెచ్చుకున్నా, తొందరగా కాస్తుంది అంటని చెప్తే నేను తెచ్చుకున్నా. కానీ 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పూత లేదు, కాత లేదు అనమాట. వాటర్ యాపిల్ అయితే అందరు గార్డెన్ లో ఇట్లా గుత్తులుగా వస్తాయని చెప్పి నా గార్డెన్ లో కూడా అన్ని పెట్టుకున్నా, మంచిగా రావాలని పెట్టుకుంటే అది రావట్లేదు. అక్కడ అల్లనేరేడు పండు చెట్టు లాస్ట్ ఉంది చూడండి, అది కూడా అంతే. 5 సంవత్సరాల నుంచి ప్రూనింగ్ చేస్తున్నా పెరుగుతుంది, కానీ కాపు లేదు, పూత లేదు అనమాట. కొన్ని అట్లుంటాయి, కానీ మిగిలితే అయితే మంచిగా వస్తున్నాయండి. ఇగో మళ్ళీ ఈ నిమ్మ చెట్టు కూడా అంతే, వేస్ట్. ఇది ఒక్క కాయ కాసింది, 5 సంవత్సరాల నుంచి ఒక్క కాయ కాసింది. ఇది కూడా అంతే. ఈ 3 చెట్లు ఫెయిల్ అయిపోయినాయి మన గార్డెన్ లో. మిగతా అయితే మంచిగా ఉన్నాయి. ఇగో ఈ బత్తాయి చెట్టు బాగానే ఉంది. ఈ జామ చెట్టు అయితే మస్తు కాయలు ఇచ్చింది. మళ్ళీ అక్కడ ఒక జామ చెట్టు, అక్కడ కాయలు ఇచ్చింది. దానిమ్మ చెట్లు అయితే 2 ఉన్నాయి మన గార్డెన్ లో, 2 కాయలు మంచిగా వచ్చినాయి అనమాట. అన్ని మళ్ళీ ఏమంటారు, సపోటా ఉంది కదా, సపోటా చెట్టు ఉంది. ఆ సపోటా చెట్టుకి అయితే మస్తు కాయలు అవుతున్నాయి. అక్కడ ఒక సీతాఫలం ఉంది, అక్కడ సీతాఫలం చూపి, అక్కడ ఒక సీతాఫలం ఉంది, దానికి కూడా మంచి కాయలు అవుతున్నాయి. ప్రతిదీ కాయలు అవుతున్నాయి. రేగుమల్ల చెట్టు కూడా ఫెయిల్ అయింది. 4 చెట్లు ఫెయిల్ అయినాయి, 4-5 చెట్లు మంచిగా ఉన్నాయి అనమాట. అయితే నేను అనేది ఏంటంటే, మనకు తెలియకుండా మొక్కలు తెచ్చుకుంటే పెట్టుకున్న తర్వాత ఇంత పెద్దగా అయినాక అవి తీయడానికి రాదు, కష్టమవుతుంది. అందు గురించి మనము నర్సరీకి పోయినప్పుడు గ్రాఫ్టెడ్ అంటే పూత కాత కాయ ఉన్నది చూసి మరీ తెచ్చుకోవాలండి. పూత కాత లేనిది కూడా గ్రాఫ్టెడ్ అని కూడా కొంతమంది తెచ్చి ఇచ్చేస్తూనే ఉంటారు. అవునా అని నమ్మి తెచ్చుకుంటాము. అట్లనే నేను కూడా తెచ్చుకున్నా. ఇప్పుడు రేగువండు చెట్టు ఫెయిల్ అయింది, నిమ్మ చెట్టు ఫెయిల్ అయింది, ఆ వాటర్ యాపిల్ చెట్టు ఫెయిల్ అయింది, ఆ అల్లనేరేడు చెట్టు ఫెయిల్ అయింది. 4 చెట్లు ఫెయిల్ అయినాయి. మిగతా అన్ని మన దగ్గర ఇంకేమున్నాయి, ఇది మల్బరీ ఫ్రూట్ మంచిగానే కాస్తుంది, బత్తాయి చెట్టు మంచిగానే కాస్తుంది, మళ్ళీ ఈ స్టార్ ఫ్రూట్ మంచిగానే కాస్తుంది. మళ్ళీ అక్కడ జామ చెట్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది, మళ్ళీ అక్కడ ఒక జామ చెట్టు ఉంది. ఆ 2 ఫ్రూట్స్ మంచిగానే వస్తున్నాయి. సపోటా మంచిగానే వస్తుంది అనమాట. అయితే
ఇట్లా కొన్ని చెట్లు మనము చూసి తెచ్చుకోకపోవడం, మంచిగా చూసి తెలియక తెచ్చుకుంటే, అంటే అన్ని తెలుసుకొని తెచ్చుకుంటే ఇట్లా కొన్ని ఫెయిల్ కావన్నమాట. అన్ని మంచిగా మనం మిద్దెల మీద పండించుకుంటున్నాం కదా, తొందరగా కాపు రావాలంటే గ్రాఫ్టెడ్ చూసి తెచ్చుకోవాలన్నమాట. నాకు అప్పుడు తెలియక తెచ్చుకున్నానండి, అందు గురించి నేను ఇట్లా చెప్తున్నా. ఇంత పెద్దగా అయినాక తీయడానికి రావట్లేదు, ఉండని అన్ని అట్లనే వదిలేసిన అనమాట. ఇక్కడ చూడండి గ్రీన్ తోటకూర, పెరుగు తోటకూర ఎంత బాగుందో. ఎప్పుడే కానీ మనము గ్రాఫ్టెడ్ అంటే తెచ్చుకోవద్దండి, వాటికి పూతనన్నా కాతనన్నా ఉంటే తెచ్చుకోవాలి. ఇప్పుడైతే నేను అట్లనే తెచ్చుకుంటున్నా, వాటి కాయలు ఉంటేనే తెచ్చుకున్నా. మొన్న తెచ్చుకున్నా కదా కొన్ని, వాటి కాయలు పిందెలు ఉంటేనే తెచ్చుకున్నా. చూడండి మొన్న నేను వీడియో పెట్టాను కదా, ఆ గార్డెన్లో, కొత్త గార్డెన్లో మొక్కలు తెచ్చుకున్నా కదా, పండ్ల మొక్కలు, వాటికి కాయలు ఉన్నాయి చూసి తెచ్చుకున్నా. అందుకే ఏదే కానీ మనకు ఎక్స్పీరియన్స్తో వస్తుందండి. మనం ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి మనము తెలుసుకుంటాం అన్నమాట. తెలుసుకొని కరెక్ట్ మొక్కలు తెచ్చుకుంటాం. ఇక్కడ చిన్నగా 2 ఉన్నాయి మొక్కలు, కట్ చేద్దాం. ఇక నేను ప్రూనింగ్ చేయలే కాబట్టి సరిగ్గా కాలేవు, అక్కడక్కడ అయినాయి చూడండి. ఇగో ఇక్కడ పండ్లు అయిపోయినాయి చెట్టుకి. ఒకసారి మస్తు కాసినాయి, మనం మీకు వీడియోలో చూపించాను కదా ఆ రోజు. ఇక పండు బాగుంది చూడండి, తీయగా ఉంటాయి ఇవి. ఇక్కడ కూడా ఉందండి, కట్ చేద్దాం. ఇక్కడైతే చిలుక తోటకూర అయితే విపరీతం పెరిగిందండి, ఎక్కడ చూసినా అదే ఉంది. ఇది కూడా వీకేసుకుందాం. ఇక ఇది మంచిగా ఉంటుంది కూర అయితే, మంచిగా కర్రీ టేస్ట్ ఉంటుందండి. ఇక ఇది ఇట్లా వీకేద్దాం. ఇక్కడ బెండ మొక్కలు అయితే ఇంకా వేస్ట్, ఇవి తీసేద్దాం. ఇవన్నీ తీసేసి ఇందులో ఏదైనా నాటేద్దాం మళ్ళీ. ఈ కూర అయితే మస్తు టేస్ట్ ఉంటుందండి. ఇది అదంతా అదే వస్తుంది, మస్తు వస్తుంది, తోట నిండా వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. మొన్న ఇంట్లో కూరగాయలు లేకుండేనండి, అయితే పైకి వచ్చి నేను ఏం చేసిన అంటే ఈ ఆకుకూర ఉంది అని చెప్పేసి చూసిన ఎక్కడ ఏం కూరగాయలు ఉన్నాయని చూస్తే ఈ ఆకుకూర కనిపించింది అనమాట. ఈ ఆకుకూర కనిపించేసరికి ఇది కట్ చేసుకుని పోయి అప్పటిదప్పుడు నేను ఆకుకూర వండినానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ చిలుక తోట కూర, ఈ జుట్టు ఉంటుంది కదండి, ఈ జుట్టును కూడా మనము కట్ చేయొచ్చు, కట్ చేసుకొని తినొచ్చు. ఎందుకంటే లేత ఉంటుంది, ఇందులో విత్తనాలు కూడా ఇంకా రెడీ కావు కాబట్టి ఇది కూడా అట్లనే తరిగి కూరలు వేసుకొని మంచిగా కర్రీ వేసుకోవాలన్నమాట. మనం కర్రీలో వేసుకొని, అంటే ఇది కూడా దీంతో సహా తరగాలన్నమాట. కూర సన్నగా ముక్కలు ముక్కలుగా తరిగి మనం కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే 2 ఉల్లిగడ్డలు వేయాలి, కొంచెం పెసరపప్పు అన్న శనగపప్పు అన్న వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసి, కొంచెం వెల్లుల్లి ఉంటాయి కదా అవి వేసి ఫ్రై లెక్క వేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇగో ఇది మొత్తం అదే చూడండి, ఎక్కడంటే అక్కడ మొలిచింది. ఇగో ఇక్కడ వరకు మొలిచింది చూడండి. ఆకుకూరలు ఇవన్నీ వీకేద్దామండి దెబ్బ. ఇవన్నీ కుండీలో అదే మొలిచింది. ఇవి పాయల కూర కూడా ఉంది, 2 కలిపి అట్లనే కట్ చేస్తున్నానండి.
ఇలా పాయలకూర కూడా ఉంది, అట్లనే కట్ చేస్తున్నా 2. పాయలకూర ఉంది, పెరుగు తోటకూర ఉంది, చిలక తోటకూర ఉంది. చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ కలర్ చామంతి ఉంది, చామంతి చుట్టూ పెరిగిందనమాట. ఈ చామంతి పువ్వులు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి, దగ్గరికి వెళ్ళి చూపి. చామంతి పువ్వులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, మంచిగా అవుతున్నాయి. ఇవి సీజన్ లో వచ్చే చామంతులు, ఎప్పటి పూసేటివి. ఇక్కడ ఒక్కటి ఉంది, తెంపేద్దాం. ఇంత ఇదంతా పెరుగు తోటకూరనే. ఇక్కడ మిరప మొక్క ఉంది, దాంట్లో మొలుస్తున్నాయి. చూసారు కదండి ఎంత ఘనము వచ్చిందో. చిలక తోటకూర సూపర్ వచ్చింది. ఇలా కొంచెం చిలక తోటకూర ఉంది, మళ్ళీ పెరుగు తోటకూర ఉంది, పాయలకూర ఉందండి. 3 కలిపి ఇంత వచ్చింది చూడండి, మంచిగా ఉంది. ఇప్పుడు పాయలకూర ఎంత ఫ్రెష్గా ఉండేనో అంత ఫ్రెష్గా ఉంది చూడండి, మంచిగా ఉంది. ఇగో చూడండి, ఆకుకూరలు ఎంబడే ఆరిపోతాయి. కొంచెం నీడ పెట్టుకుందామండి. ఇగో ఈ టబ్బు నిండా నిండిపోయినాయి చూడండి ఆకుకూరలు. ఇక్కడ చూడండి, ఇక్కడ చిక్కుడుగా చెట్టు చిక్కుడు మంచిగా అయింది చూడండి. కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, చిక్కుడు మొక్క ఆల్రెడీ ఒకసారి నేను కట్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ పూత చూడు, 2వ క్రాప్కు పూత స్టార్ట్ అయిందండి. మళ్ళీ పిందెలు కూడా మంచిగా అవుతున్నాయి. పూత అయితే ఏం రాలిపోవట్లేదు, మంచిగా అవుతున్నాయి. చిక్కుడుకాయలు అయితే రెడీ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ మంచిగా పిందెలు వస్తున్నాయి. ఇగో ఇక్కడ కూడా మొత్తం పిందెలు వస్తున్నాయి చూడండి. ఇగో చూడండి, మంచిగా వస్తుంది. ఇక్కడ కొంచెం ముందు కట్ చేద్దాం. పెయిన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇంగువ ద్రావణం, నీమ్ ఆయిల్ అన్నా ఇంగువ ద్రావణం అన్నా స్ప్రే చేసుకుంటా. తర్వాత బాగా విత్తనాలు దగ్గర అయినాయి. దీనికి కొంచెం అంటే ఒక బకెట్లో 5 విత్తనాలు పెట్టినా, 5 పెట్టాల్సింది కాదేమో, అంతా బాగా బుషిగా వచ్చేసింది. లోపలికి ఉండిపోయింది కాయ మొత్తం. చూడండి, కలుపు మొక్కలు ఇట్లా మొలుస్తాయి చూడండి. ఇగో ఇది పనికిరాని కలుపు మొక్క ఎంత బలంగా వచ్చిందో చూడండి. ఇక్కడ కొంచెం ఉందండి గుజరాతీ చిక్కుడు. ఈ మొక్కకు వాటర్ ఎక్కువైపోయినాయి, వాటర్ ఎక్కువై ఎర్రగా అయ్యింది. వాటర్ వేయడం ఆపేయాలి. ఇంకా ఇక్కడ టమాటా చెట్టు మళ్ళీ 2వ క్రాప్కి రెడీ అవుతుందండి. మొత్తం ఎండిపోయినట్టు అయిన ఉండే, మళ్ళీ ఇగో పూత వచ్చి మళ్ళీ పిందెలు వస్తున్నాయి చూడండి. ఇగో పిందెలు. ఇక్కడ నేను పిచ్చుక పొట్లో వేసుకున్నా కదండి ఆ రోజు. ఇగో ఈ 3 మొలిచినాయి అనమాట. ఈడొకటి, 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 4 మొలిచినాయి. మిగతాదైతే అంటే 5 విత్తనాలు వేసుకున్నా, 4 విత్తనాలు మొలిచినాయి, 1 విత్తనం అయితే మొలవలేదండి.
ఇక్కడ నేను నారు పెట్టుకున్నా కదా, నారైతే ఎట్లా ఎంత జాగ్రత్త పడ్డా కానీ ఇది నారు చనిపోయిందండి. తీసేసిన ఇలా నేను లాంగ్ బీర నారు వేసుకుని ఉంటుంది కదా, అయితే ఒక్కరోజు ఇగో ఇట్లా ముయ్యడం మర్చిపోయినందుకు ఎండకు చనిపోయిందండి. ఇగో మొత్తం చనిపోయి అడ్డం పడిపోయింది. కానీ ఇది కొంచెం జాగ్రత్త పడ్డా, ఇది నేను మూసినా కానీ అది మర్చిపోయినా. ఇదైతే మంచిగా ఉంది చూడండి. ఇట్లా మనము ఎండపొద్దు ఇట్లా హోల్స్ ఉంటాయి కదా కంటైనర్స్, ఇట్లా కంటైనర్స్ ఉంటే ఇవి ఇట్లా మూసేయాలన్నమాట. మూసేస్తే కొన్ని రోజులు, ఒక 8 రోజులు ఇట్లా జాగ్రత్త పడ్డామనుకోండి బతికిపోతాయి. ఇక్కడ కూడా మళ్ళీ నేను ఏదో విత్తనాలు ఏవో వేసుకున్నట్టు నాకు గుర్తులేదు. ఇవి కూడా పిచ్చుక పొట్లు అనుకుంటా, సేమ్ అట్లనే ఉన్నాయి. ఇక్కడ సైడ్కి ఉంటాయని వేసుకున్నా. 3 అయితే మంచిగా మొలిచి, ఇక్కడ 3 మొలిచినాయండి. 1 2 3 తోటకూర వచ్చిందండి. చిక్కుడు చెట్టు వస్తుంది, తీసేద్దాం. చూడండి ఇది పూతకు స్టార్ట్ అయింది, అయినా సరే వద్దులేండి, మళ్ళీ బలమంత ఇదే తీసుకుంటది. ఇక్కడ చిక్కుడుకాయ ఉందండి, కొంచెం కొంచెం ఉంది. ఇది ఇగో చూడండి, తెంపకపోతే ఊకనే ఎండిపోతుంది. చిక్కుడుకాయ ఊకనే ఎండిపోతుంది, తొందరగా కట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇగో ఇక్కడ మొత్తం ఎండిపోయింది. రోజు కట్ చేద్దాం అని చెప్పేసి సీడ్స్ ప్యాక్ చేయడం వల్ల కొంచెం బిజీ అయిపోయి, ఎందుకంటే అందరు అడుగుతుర్రు రోజు అని. నాకే ఇక 2 రోజులు అయితే ఆవిడ దగ్గరనే, 2 3 రోజులు, వారం రోజులు ఇంచుమించు అయితే సీడ్స్ దగ్గరనే కూర్చున్నా. నేను సీడ్స్ దగ్గరనే కదలకుండా కూర్చుంటేనే అవి ప్యాక్ చేయడం అయ్యింది. ఇక అవి చేసుకుంటూ వీటిని నెగ్లెక్ట్ చేసిన, ఇక ఇట్లా అయిపోయినాయి అనమాట. ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక ఇక్కడ గొల్లలు ఉన్నాయి చూడండి. సగం ఏమో ఎండిపోయినాయి, సగం మంచిగా ఉన్నాయి. ఎండిపోతే నష్టం ఏం లేదండి సీడ్స్కి అయితే. అమ్మో ఆడుంది బొమ్మ. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా ఉంది చూడండి చిక్కుడుగా. పై దాకా ఇంట్లో డ్రమ్ములో మొలిచింది అనమాట మంచిగా. ఎప్పుడు ఈ డ్రమ్ములో మంచిగా మొలుస్తుంది. విత్తనాలు పడ్డట్టున్నాయి. అంటే మనం ఊడ్చి మనం డ్రమ్ములో పోసుకుంటాం కదా ఆకులు, అందులో ఉంటాయి, మొలుస్తాయి అనమాట. బాగుంది చిక్కుడుగా ఇక్కడ ఫ్రెష్గా. చూడండి ఎంతగానం వచ్చిందో. అసలు అక్కడ ఇంతగానం ఉందని కూడా తెలియదండి, నిజంగా చెప్తున్నా. అసలు ఇక్కడ పిందెలు ఉన్నాయి. ఇక్కడ ఎంతగానం ఉంది చూడండి, మొత్తం ఎండిపోయింది. ఇక్కడ సపోటా పండ్లు కూడా అయినాయి. చూడండి ఇక్కడ విత్తనాలు కూడా రెడీ అయినాయి. మళ్ళీ కొంచెం గ్రీన్ కలర్ కాయ కూడా మంచిగా రెడీ అయింది. మొత్తం నింపేసుకున్నామండి. చాలా రోజుల నుంచి పైకి పాకిపోయింది. ఇక్కడ వెనకాల కూడా ఉందండి, అది కూడా కట్ చేద్దాం. అదేంటంటే పైకి పాకిపోయి మనకు అందట్లేదు అనమాట. ఆ పై నుంచి కిందికి దిగింది, అటు సైడ్ కూడా ఉంది, చూపిస్తారండి. ఇగో గులాబీ చెట్టు లోపలికి కూడా వచ్చేసింది. ఇగో ఇక్కడ ఉంది, ఇది ఎక్కడెక్కడ అల్లుకుందో. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇగో కాయ మొత్తం. ఇగో ఇక్కడ అల్లుకొని వచ్చింది చూడండి. ఇగో ఇక్కడ అల్లుకొని ఇక్కడ దాకా వచ్చింది ఇక.
చూడండి, ఆడ కొంచెం ఈడ కొంచెం అయితే చిక్కుడు వచ్చింది. మనకైతే ఎండిపోయినవి తీసేసి విత్తనాలు రెడీ చేసుకుందాము. మళ్ళీ ఈ గ్రీన్ కలర్ది అయితే ఒక ఇంచుమించు హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ అంత వచ్చిందండి. ఇది మనం మంచిగా కర్రీ చేసుకోవచ్చు. ఇక ఈడ కూడా ఉన్నాయి చూడండి. ఇక నేను చెప్తుంటే ఇవి కనిపిస్తున్నాయి. ఎండిపోయినాయి ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇప్పుడు మనము చిక్కుడుకాయ కట్ చేసుకున్నాం, ఆకుకూరలు కట్ చేసుకున్నాం కదా. కొంచెం దొండకాయలు ఉన్నాయండి, కొంచెం క్యాబేజీ కూడా ఉంది. కట్ చేద్దాం రండి. మనము ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకుందామండి. దొండకాయలు అయితే విపరీతం దొండకాయలు వచ్చినాయి. ఇగో చూడండి ఎంతగానం వచ్చినాయో మీరే చూడండి. ఇక్కడ చూడండి, ఇగో ఇవన్నీ దొండకాయలే. ఇగో ఇవన్నీ ఇక్కడ 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 ఒక్క దగ్గర ఎన్ని వచ్చినాయి చూడండి. ఇవన్నీ కట్ చేసుకుంటూ పోదాము. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ గుత్తిబీర ఉంది. కట్ చేద్దాం. ఇవి ఇట్లనే అవుతున్నాయండి. ఇంట్లో 2 మంచిగా ఉన్నాయి. ఎందుకో గుత్తిబీర అంత బాగాలేవు. ఏదో గ్రీన్ ఉందని పెట్టుకోవడం తప్పితే వేస్ట్. ఇగో దొండ చెట్టుకు జాగ లేకుండా అయిపోతుంది. ఎట్లయినా చూడండి దొండకాయలు. కింద నుంచి అయితే ఇగో మంచిగా ఆకులు తీగలు గ్రీన్గా వస్తున్నాయి. ఇగో మంచిగా చూడండి. ఇందులో ఇరుక్కుంది చూడండి. ఇగో పైపు సందులో ఇరుక్కుని ఎలా అయిపోయిందో పాపం. ఇంకా చూడండి ఎంతగానో ఉన్నాయో గుత్తులు గుత్తులుగా. ఇవైతే వేసుకుందామండి, చేతిలో పట్టట్లేదు. ఇవి దింపుదాం, వాయిన్ దింపిద్దాం. ఇగో బా గ్రేట్ అండి. ఈ దొండ చెట్టు అయితే చాలా బాగా హీల్ చేస్తుంది పాపం. దీనికి ఎలాంటి పోషకాలు కూడా అంటే లిక్విడ్ ద్రావణాలే ఇస్తున్నాయి. ఈ మధ్య మెన్యూర్ అయితే ఇవ్వలేదు, అయినా సరే మంచిగా ఇస్తుంది చూడండి పంట. ఇక్కడ వరకు వచ్చేసి చూడండి. చూడండి హాఫ్ కేజీ అన్ని దొండకాయలు అయితే వచ్చినాయండి. వాళ్ళు వస్తున్నాయండి దొండకాయలు అయితే. ఇంకా కేరే తీసుకోవట్లేదు మొక్కకి. కేర్ తీసుకుంటే ఇంకెంత మంచిగా వస్తాయో. గుత్తిబీర మొక్క అయితే తీసేస్తానండి. తీసేసి ఇగో ఇందులో అంతా కలుపు మొలిచింది, తుంగ అంటారు దీన్ని. ఇదంతా కలిపించి మళ్ళీ మెన్యూర్ వేసేపి పశువుల వేస్తానండి. వేస్తే మళ్ళీ కొత్త మొక్క లెక్క వస్తుంది అనమాట. ఇగో ఈడ కూడా ఉన్నాయండి కొన్ని దొండకాయలు. ఇక్కడ
ఇక్కడ ఒక గుత్తిబీర ఉంది, తెంపుదాం. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి, ఇట్లనే తీసేసుకుందాం. తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకుందాము. చూడండి, ఇది వాటర్ ఎక్కువైపోతున్నాయి, ఇంట్లో డ్రై లెక్క ఉండాలి కొంచెం. కొన్ని కుండీలు ఏమో డ్రై అవుతున్నాయి, కొన్ని కుండీలనేమో ఇట్లా పచ్చిగా ఉంటుంది అనమాట. గడ్డి చూడండి ఇట్లా మొలిచిందో, మస్తు గడ్డి మొలుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో. చూడండి చామంతి పువ్వులు అయితే మంచిగా అవుతున్నాయి, నీడ నీడ ఉంటుంది, అందు గురించి మంచిగా అవుతున్నాయండి. ఇక్కడ టమాటా చెట్టు నేను అదే ఏమంటారు కుంకుమ కేసరి టమాటా ముందు పెట్టుకుని ఉంటుంది కదా, అది కట్ చేసి ఇట్లా తెంపి ఇట్లనే విత్తనాలు ఇందులో మట్టిలో వేసేసిన అనమాట. వేస్తే నారు వచ్చింది, నారు తీసి ఇక్కడ నాటుకున్న భలే బలంగా వస్తుంది చూడండి. ఫస్ట్ దానికంటే సెకండ్ సారి ఫస్ట్ పెట్టుకున్న టమాటా మొక్క కంటే మనం నారు వేసుకొని మళ్ళీ పెట్టుకున్న మొక్క చాలా బలంగా వచ్చింది అనమాట. ఇక్కడ క్యాబేజీలు అయితే రెండే ఉన్నాయి, ఇక మన గార్డెన్ లో అయిపోయినాయి క్యాబేజీలు. ఈ రెండు కూడా కట్ చేసేద్దామండి. చిన్నగా ఉన్నాయి, ఎంత చిన్న కుండీలో నాటుకున్నా చూడండి, ఇది అందు గురించి చిన్నగా వచ్చినాయి. కుండీ పెద్దగా ఉంటే పెద్ద సైజు వస్తాయి అన్నమాట. చూడండి మంచిగా చిన్నగా ఫ్లవర్ లెక్క భలే సూపర్ వచ్చినాయండి. రెండు క్యాబేజీలు అయితే వచ్చినాయి, మనకు ఒక రోజుకు సరిపోతాయి. చూడండి ఈరోజు మన గార్డెన్ లో వచ్చిన కూరగాయలు, ఆకుకూరలు అయితే 3-4 రకాలు వచ్చినాయండి. మళ్ళీ కొన్ని దొండకాయలు, మళ్ళీ క్యాబేజీలు అయితే 3 వచ్చినాయి. ఇది కూడా ఒక చిన్నది ఉండే, అక్కడ నేను కట్ చేసుకున్న దానిలో ఒకటి ఉంటే ఇది చిన్నగా వచ్చింది. మళ్ళీ కొంచెం చిక్కుడుగాయ. హార్వెస్ట్ అయితే చిన్నదేనండి, మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా, మిగిలిన హార్వెస్ట్ ఈరోజు చేసుకున్నా. నిజానికి చెప్పాలంటే ఈరోజు ఆకుకూరల హార్వెస్ట్. ఎలా ఉందండి వీడియో, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన గార్డెన్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మేము ముందుంటాను. బాయ్ అండి.